శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం శ్రీ ఆదిశంకరాచార్య వీరసమరెడ్డి శివానుగ్రహంలో ఈరోజు చివరి శ్లోకం 100వ శ్లోకం వచ్చేసాం. 100వ శ్లోకం. స్తోత్రేణాలమహం ప్రవస్మి నమృషా దేవా విరించాదయః స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం విదుః మాహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే ధానాతు చ సోమవత్ ధూతాస్త్వాం విదురుత్తమోత్తమ ఫలం శంభో భవత్సేవకాః. ఇది చివరి శ్లోకంలో ఇప్పటిదాకా 99 శ్లోకాల దాకా ఆ స్వామిని స్తోత్రం చేసి శివశక్తులు ఇద్దరిని కూడా స్తోత్రం చేశాడు. అమ్మయ్యలను ఇద్దరిని దర్శింపజేసి ఈ చివరి శ్లోకంలో ఆ స్తోత్రంలో ఎవరి గురించి ఏమి చెప్పారు, ఏమి ఆవిష్కరించాడో ఆ విషయాన్ని వినయంతో విన్నవించుకుంటున్నారు పరమాత్మకు ఆదిశంకరాచార్యులు గారు. అది కూడా వినయంతో. ఇంత స్తోత్రం చేసిన తర్వాత ఆయన చెప్తున్నాడు, స్వామి నేను చేసిన స్తోత్రము ఊరికే పొగడ్త కాదు స్వామి. పొగడ్త అనుకుంటావేమో, ఇది పొగడ్త కాదు నాయనా, నీకు నిజంగా నేను చేస్తున్న స్తోత్రం. దీంట్లో అబద్ధం అసత్యం అనేది ఏమాత్రం లేదు తండ్రి అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. స్తోత్రేణాల అలం అహం ప్రవస్మిన మృషా. స్తోత్రం చేశాను ఇప్పటిదాకా, అలం ఇక చాలు. ఇప్పటిదాకా ఇంత గొప్పగా 99 శ్లోకాల్లో నీ యొక్క మహిమ గురించి, నీ లీల గురించి, నీ తత్వం గురించి అంతా వివరించాను స్వామి. అహం నేను చేశాను. కానీ నేను చేశానా? నాలో ఉన్న నువ్వు చేశావు. ప్రవస్మిన మృష కాబట్టి ఇది అబద్ధం కాదు. మృష అంటే అబద్ధం కాదు, అసత్యం కాదు తండ్రి, ఇది సత్యం, ఇది నిజం. ఇది నీ గురించి చేసిన స్తోత్రం, నీ యొక్క గొప్ప గుణాలని గురించి చేసిన స్తోత్రం ఇది. కాబట్టి దేవా, ఓ దివ్య ప్రకాశ శక్తి గల ఓ దేవా, ఇది నేను నా ఒక్కడి మాట కాదు, నేనొక్కడే స్తోత్రం చేయడం కాదు, నేను కళ్ళబుల్లి కబుర్లు చెప్పడం కాదు, నీ గురించి అతిశయంగా చెప్పడం కాదు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. నీ గురించి చెప్పిందంతా సత్యం. ఎటువంటి సత్యం? దీనికి నిరూపణ ఉంది స్వామి. ఎలా ఉంది నిరూపణ? విరించాదయః. ఆ విరించి ఆ బ్రహ్మదేవుడు మొదలుకొని సర్వదేవతలు అందరూ కూడా స్తుత్యానాం స్తోత్రం చేయడంలో గణనా ప్రసంగ సమయే ఎవరు స్తోత్రింపబడాలి, స్తుతింపబడవలసిన వాళ్ళు ఎవరు అని లెక్క పెడితే, దేవతలందరినీ లెక్క పెడితే స్వామి అందులో ఎవరొచ్చారు? త్వాం నీవు అగ్రగణ్య, ఫస్ట్ ప్లేస్ నీకు వచ్చేసింది, ఫస్ట్ ర్యాంక్ నువ్వు కొట్టేశావు. విదుః తెలుసుకుంటున్నారు దేవతలు, తెలుసుకుంటున్నాం మేమందరం కూడా. ఏమని తెలుసుకుంటున్నాం? ఎవరు స్తోత్రం చేయడానికి తగిన వాళ్ళు, స్తోత్రం చేయించుకున్న వాళ్ళలో మొట్టమొదటి వాడు ఎవరిని వెతికినప్పుడు దేవతా సమూహం అందరిలోకి నీవే మొట్టమొదటి వాడివనే విషయము తెలిసిపోతుంది. కాబట్టి ఈ స్తోత్రం నేను చేశానని చెప్పి ఇదేదో నిన్ను పొగడ్డానికో, నేను ఆశ్రయించి నిన్నేదో అతిశయంగా చెప్పడానికో చెప్పలేదు స్వామి. ఇది నేను చెప్పింది సత్యం. ఈ సత్యం నేనే కాదు, సర్వదేవతలు ఒప్పుకుంటున్న విషయం. ఆ బ్రహ్మదేవుడు మొదలుకొని సకల దేవతలంతా కూడా ఏమని స్తోత్రం చేశారు, నీకు ఏమని నిర్ణయించారు? స్తోత్రం ఎవరికి చెందాలి? మొట్టమొదటి స్తోత్రం అంటే ఎవరు స్తుతింపబడాలంటే
నీవొక్కడివే దానికి తగినవాడు అని చెప్పి నిర్ణయం చేశారు దేవతలంతా కూడా. కాబట్టి ఇది నేను చెప్తుంది కాదు స్వామి, సాక్షాత్తు దేవతలంతా చెప్తున్నది. మాహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే. స్వామి, మొదట విచారణ చేసినప్పుడు ఎవరు మొదటగా తీసుకోవాలి, మొదటి భగవంతుడు ఎవరు, మొట్టమొదటి వాడు ఎవరు అని చూసినప్పుడు, లెక్కగట్టినప్పుడు విచారణ ప్రకరణే వాడు చూసినప్పుడు విచారించి ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉండాలి అని ఆ దేవతా సమూహం అంతా కానీ భవత్ సేవకాహ నీ సేవకా సమూహం అంతా కూడా నిర్ణయించుకున్నారు. ఎవడు మహాత్ముడు, మహత్యం కలవాడెవరు అని వాళ్ళని విచారం చేసినప్పుడు స్వామి అప్పుడు తెలిసింది. ఏం తెలిసింది? ధానాతుషస్తోమవత్. స్వామి, బాగా పండిన పంట పండిన తర్వాత ఏం చేస్తారు రైతులంతా? దాంట్లో అంతా దుమ్ము ధూళి అంతా కలిసిపోయి ఉంటుంది. మంచి విత్తనం, చెడ్డ విత్తనం, అసలు సారము లేని విత్తనం అంతా కలిసిపోయి ఉంటుంది. అవన్నీ కలిసి రైతులు ఏం చేస్తారు? వాళ్ళు పైకి ఎక్కి ఇట్లా చాటల్లో పోసి తూర్పార పడతారు. ఇట్లా తూర్పార పట్టినప్పుడు అప్పుడు దాంట్లో ఉండే ధూతాస్త్వం, దాంట్లోంచి దుమ్ము ధూళి అంతా ఎగిరిపోయింది. ఇంకా ధానాతుషస్తోమోత్, దాంట్లో ఉండే సారము లేని చెత్త అంతా వెళ్ళిపోయింది. బాగా తూర్పారు పెట్టి అనేసరికి దాంట్లో మేలైన ఉత్తమమైన గింజలు మాత్రం మిగిలే స్వామి. అలాగా ఏ విధంగా అయితే పంటలో ఏ విధంగా తూర్పార పడితే ఏ విధంగా మేలైన జాతి మేలుగా ఉండేటువంటి విత్తనం గొప్పదే విషయమే తెలుస్తుందో, ఆ విధంగానే దేవతలందరినీ తూర్పార పడితే ఏ విత్తనం ఏ యొక్క విత్తనం గొప్పదని తెలిసిందో తెలుసా? ఎవరు? విదురుత్తమోత్తమ ఫలం. విదుహు తెలుసుకుంటున్నాం. ఉత్తమోత్తమ ఫలం, ఉత్తమోత్తముడు ఎవరు అంటే నీ ఒక్కడివే అని తెలిసిపోయింది. ఆ తూర్పార పడితే అందరు దేవత పడిపోతే నీ ఒక్కడివే దాంట్లో మేలైన గింజగా, ఫలం ఇచ్చే గింజగా మిగిలావు. కాబట్టి నువ్వు అటువంటి వాడి తండ్రి. కాబట్టి శంభో, అందరికీ సుఖాన్ని ప్రసాదించే ఓ దేవా, భవత్ సేవకా, నీ యొక్క సేవక సమూహం అంతా కూడా ఆ దేవతలైతేమి, గణనాథులైతేనేమి, ఎవరైతేనేమి వాళ్ళందరూ నిర్ణయించేశారు. దేవుళ్ళల్లో గొప్ప దేవుడు ఎవరు అంటే లెక్కించడంలో ఎవరు గొప్పవాడంటే నిన్నే నిర్ణయించారు. మేలైన మేలు జాతి గింజ ఎవరంటే నువ్వే నిర్ణయించేశారు. అది కూడా తూర్పార బట్టి మరీ నిర్ణయించేశారు. విచారణ చేసి ఆ దుమ్ము ధూళి అంతా ఎగిరిపోతే దాంట్లో మిగిలిన మేలైన ఫలం నువ్వు ఒక్కడివే అనే విషయం తెలుసుకున్నారు. కాబట్టి అటువంటి నీ గురించి కాకపోతే నేనెవరి గురించి స్తోత్రం చేస్తాను తండ్రి? నేను ఊరికే ఎందుకు పొగుడతాను తండ్రి? నీకు అంత గొప్పతనం ఉంది కాబట్టి పొగిడానయ్యా, అంత గొప్పతనం ఉంది కాబట్టి ఇంత స్తోత్రం చేశానయ్యా నేను. అంతే తప్ప ఏదో నేను పొగడాలని చెప్పి పొగిడిన మాటలుగా, ఉత్పత్తి మాటలుగా ఏదో నాలుగు మాటలు రాసి పెడదాం స్వామి దగ్గర అని చెప్పిన వాడిని కాదయ్యా. నీ గొప్పతనాన్ని తెలుసుకొని నేను చెప్తున్నాను తండ్రి ఈ స్తోత్రాన్ని. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం తండ్రి, దీంట్లో అబద్ధం లేదు తండ్రి అని వినయంగా ఈ స్తోత్రం ఇందుకోసం చేశానయ్యా అని చెప్పి విన్నవించుకుంటున్నారు ఆదిశంకరాచార్యులు. ఇంత గొప్పగా చెప్పి ఇన్ని రకాలుగా ఇంత స్తోత్రం చేసి ఇప్పుడు ఆయన తన వినయంతో స్వామి నేనేదో స్తోత్రం చేశానని చెప్పి అలా అనుకోవద్దు అని పైకి చెప్పాడు శ్లోకాన్ని. కానీ లోపల ఏం చెప్తున్నాడు? ఎందుకలా చెప్తున్నాడు? అసలు ఆయన స్తోత్రం ఎలా చేశాడు, ఏ విధంగా చేశాడు స్తోత్రాన్ని? మొట్టమొదటి స్తోత్రం ఎత్తుకోవడమే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః. అమ్మ అయ్య అమ్మయ్యలు కలిసి చెప్పాడు మొదటి శ్లోకమే. చివరి వరకు దాన్ని కొనసాగించాడు. ఆ శివుని వెంట నీడల్లాగా అమ్మవారు కూర్చొనే ఉన్నారు. అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని అంతా కూడా ఆవిష్కరించేశారు. దాంతోపాటు
ఆ యొక్క శివుని యొక్క లీలలు మహిమలు అన్నీ చెప్పి ఆ శివుని ఎందే తన మనసు లగ్నం కావాలని సర్వకాల సర్వావస్థల్లో నా మనసు ఆయనకే అంకితం కావాలి అని కోరుకున్నాడు. అంతే కోరుకున్నాడా? ఆ బుద్ధిని నిలకడగా ఉండమని పెట్టమని చెప్పి కోరుకున్నాడు. అంతేకాకుండా ఆత్మతత్వం, ఆ పరబ్రహ్మతత్వం ఈ శ్లోకంలో చెప్తున్న చివరి శ్లోకం చెప్తోంది ఎవరి నుంచి అంటే, అందరూ దేవతలు ఆశ్రయించేది ఎవరిని? విశ్వమంతా వ్యాపించిన ఆ పరబ్రహ్మనే ఆశ్రయిస్తారు. ఆయనే మూల పురుషుడు, ఆయనే మూల శక్తి, ఆయనే. అటువంటి ఆ పరబ్రహ్మ తత్వం గురించి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఎవరా పరబ్రహ్మ? ఆయన చేసేది 5 పనులే: సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం. ఈ 5 పనులు చేసేవాడు ఆయనే. ఆయన సహకరించే శక్తి స్వరూపిణి అమ్మవారు. ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? పంచకృత్య పరాయణ. ఈ 5 పనులే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు పెట్టుకుంది 5 పనులు. అవన్నీ చేస్తూ ఇంతమంది దేవతలు సృష్టించింది వాడు. వాళ్ళలోంచి ఆయనలోంచి వచ్చిన వాళ్ళే దేవతా సమూహం అంతా కూడా. ఒక్కడే 5 రూపాలు ధరించాడు. సృష్టి చేశాడు. సృష్టికర్త్రి బ్రహ్మరూప, భోక్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్య పరాయణ. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ, స్థితి చేసేటప్పుడు విష్ణువుగా, లయం చేసేటప్పుడు రుద్రుడుగా, మళ్ళీ తిరోధానం చేసేటప్పుడు ఈశ్వరుడుగా, అనుగ్రహించేటప్పుడు సదాశివుడుగా ఆయనే అనుగ్రహిస్తున్నాడు. ఆ సదాశివుడి శక్తే అమ్మవారు. ఆ సదాశివుడే అసలైన పరబ్రహ్మ. ఆయన ఎట్లాంటి వాడు? లోకాతీత, గుణాతీత, సర్వాతీత. అన్నింటికీ అతీతమైన వాడు, గుణాలకు అతీతమైన వాడు, సర్వశక్తులకు అతీతమైన వాడు. ఆయన శక్తి ఇంత అని చెప్పలేం, ఆయన ఎలాంటి గుణం ఉన్నవాడని చెప్పలేం. నిరాకార తత్వంతో ఉన్నవాడు. అటువంటి వాడు ఆ శివుడు. ఆ తత్వాన్నంతా కలిపి ఒక శ్లోకం చెప్పేస్తున్నాడు. ఎవరు అనుకుంటున్నారు? మనం అనుకుంటున్న సామాన్యమైన వ్యక్తి. అగ్రగణ్య త్వాం అగ్రగణ్యం విదు. నీవే మొట్టమొదటి వాడివి. నీవే విశ్వానికంతా అతీతంగా ఉండి రావడానికి కారణభూతులైన వాడు నువ్వు ఒక్కడివే. నువ్వు కావాలి ఇంకెవ్వరు లేరు. విశ్వంలో ఉండే నువ్వు ఒక్కడివే. అసలు ఇంకెవరున్నారు? నీవే మిగతా సృష్టి అంతా. నువ్వే ఒక్క నేను అనేకం కావాలనుకొని ఈ విశ్వాన్ని సృష్టించిన వాడివి నువ్వయ్యా. అలాంటి నీ గురించి నేను స్తోత్రం చేశాను తప్ప నేను చేసిన దాంట్లో అసత్యం లేనే లేదు. విశ్వమంతా వ్యాపించే శక్తి, దివ్యశక్తి నువ్వొక్కడివే ఉన్నావు. నీ ఒక్కడివే లెక్కగట్టగలవాడివి. నిన్నొక్కడే స్తోత్రం చేయాల్సింది. ఏ దేవతకు స్తోత్రం చేసినా ఆ స్తోత్రం వెళ్ళేది నీ పాదాల దగ్గరికే కదా. అలాంటిది నీకే నేను స్తోత్రం చేశాను. మూలమైన వాడివి, నీకే స్తోత్రం చేశాను. కాబట్టి ఈ స్తోత్రం నాది అసత్యం కాదు తండ్రి, ఇది సత్యమైనది, నిత్యమైనది. కాబట్టి నా స్తోత్రాన్ని స్వీకరించు. నువ్వు స్వీకరించావు కాబట్టి ముందు శ్లోకంలో ఆయన ప్రత్యక్షం అయిపోయాడు. ఆదిశంకరాచార్యులకి ఆ శివశక్తులు ఇద్దరు ఆ శ్రీశైలంలో దర్శనం ఇచ్చేశారు. అందుకే చెప్తున్నాడు, స్వామి ఇప్పటిదాకా చేసిన స్తోత్రం అంతా కూడా ఏమనుకుంటున్నావో నువ్వు, కానీ ఇదంతా కూడా సత్యమైంది తండ్రి. నేను చేసిన స్తోత్రం నీ పాదాలకే అంకితం అని వినయాన్ని ప్రకటించుకుంటున్నారు ఈ శ్లోకం ద్వారా. కాబట్టి లోపల అర్థం చూస్తే అసలైన మూలతత్వం గురించి వివరిస్తున్నారు ఈ శ్లోకంలో. పైకి చూస్తే నా స్తోత్రం అసత్యం కాదని, మళ్ళీ బ్రహ్మ దేవతలందరూ కూడా లెక్కగట్ట స్తోత్రం చేయడానికి అనువైన దేవుడెవరు, తగిన దేవుడెవరని లెక్క పెడితే వాళ్ళలో నువ్వు మొట్టమొదటి వాడివని, మళ్ళీ అంతేకాకుండా ధాన్యం తూర్పార పెడితే మిగిలిన మేలైన గింజవు నువ్వని, అందరికీ ఫలితం ఇచ్చేవాడి నువ్వని అని స్తోత్రం చేస్తూ ముగిచ్చారు ఆదిశంకరాచార్యులు. ఈ విధంగా ఈ 100 శ్లోకాల ఈ శివ ఆనంద లహరి. అయితే ఆత్మానందం, శివ ఆనంద లహరి అంటే ఆ ఆనంద అనుభూతి, అది ప్రవాహం, నిరంతరం ఉంటుంది. అది ప్రవాహం అంటే ఇది ఆగదు, నిరంతరాయంగా వచ్చే ప్రవాహం. ఒక అల పోతే ఇంకో అల సముద్రంలో వచ్చినట్టుగా, లహరి అంటే అల, ఒక అల పోతే ఇంకో అల వచ్చినట్టుగా
ఇది నిరంతరాయంగా ప్రవహించే ఆత్మానుభూతి ఆనందం. ఈ శివ ఆనందం ఇది అంతరాయము లేనిది, నిరంతరంగా వచ్చేది. అటువంటి ఆనంద అనుభూతిని కలిగించేదే ఈ శివ ఆనంద లహరి. అదే మనలో ఉన్న ఆత్మస్వరూపంగా కూర్చున్న శివశక్తుల స్వరూపం. ఆ స్వరూపాన్ని దర్శించి ఆనందించి ఆ ఆనందాన్ని మనకు ప్రతి శ్లోకం ద్వారా అందించి ప్రతి శ్లోకంలో మనం ఆ లహరిలో మునకలు వేసే రకంగా తయారు చేశారు, ఆవిష్కరించారు ఆది శంకరాచార్యులు. ఇటువంటి గొప్ప స్తోత్రం గురించి మనం ఈ 100 రోజులుగా 100 భాగాలుగా మనం చెప్పుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకం చెప్పుకొని ఆ యొక్క శివశక్తుల యొక్క గొప్పతనాన్ని, మహిమను, లీలను, ఆయన తత్వాన్ని మొత్తం చెప్పుకున్నాం. ఇంతటి భాగ్యాన్ని కలిగించినటువంటి ఆ జగద్గురువైన ఆది శంకరాచార్యుడు నమస్కరిస్తూ, మరియు ఆ అసలైన మూల పురుషుడైనటువంటి ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మకు అనేక వేల కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు మనం శివానంద లహరి అనే కావ్యాన్ని అర్ధ వివరణగా పూర్తి చేసుకున్నాం. స్వస్తి.